తుంగతుర్తి విషయానికి రాదలుచుకున్నాను. ఎందుకంటే అక్కడ సామ్యాలను ఎంచుకోవడానికి కాంగ్రెస్ క్యాలిక్యులేషన్స్ ఎక్కడ క్లిక్ అయి ఉంటాయి, ఎక్కడ ఒక్క ఇంచుల దూరం అయినా సరే అద్దంకి ఎందుకు వెనకబడవలసి వచ్చింది? ఇదేంటి రీజన్ సామ్యాలకి అద్దంకి ప్రయోజనాల కొరకు వాడుకోవాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది నాకు. సో అలాంటప్పుడు అప్గ్రేడే కదా అది ఒకటి. రెండవది సోషల్ ఈక్వేషన్స్లో కూడా అక్కడ మాదిగకి ఇస్తే బాగుండు అని ఉండవచ్చు. మూడవది ఇంకా కొన్ని సందర్భాల్లో మనం పార్టీ సేవలకు వినియోగించుకోవడానికి, అటు రేపు ప్రభుత్వం వస్తే వినియోగించుకోవడానికి తననేం రిస్క్లో పెట్టాలని కూడా రిస్క్లో పెట్టాలని కూడా ఉండకపోవచ్చు వాళ్ళకు. అందుకని ఫ్రీ చేసి ఉండొచ్చు. ఇప్పుడు మళ్ళీ ప్రచారంలో నన్ను వినియోగించుకోవచ్చు ఇప్పుడు ఈ 20 days 2020లో అట్లా ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటుంది. సో నేను అందుకనే స్టికాన్ అయ్యి, ఇప్పుడు మీరు అధికార ప్రతినిధి అన్నారు, అధికార ప్రతినిధిగా నా బాధ్యత నిర్వర్తించిన, జనరల్ సెక్రటరీగా నా బాధ్యత నిర్వహించిన, పోటీ చేయమంటే పోయి పోటీ చేసేటోన్ని, పోటీ చేయకుండా ఇది చేయమంటే అది చేసేటోన్ని, అది లేదు ఇది లేదు అని అంటే పార్టీలో కొనసాగుతూ పనిచేసేటోన్ని. పార్టీ కొరకు పనిచేసేటోళ్ళకి ఇవన్నీ కూడా అది లేదు ఇది లేదని ఏమీ ఉండదు. మాకంటే వెనుకకు వచ్చిన వాళ్ళకి కావచ్చు, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి కావచ్చు, లేకపోతే పని చేసినా చేయకపోయినా ఇచ్చిన వాళ్ళకి, అది పార్టీ ఇష్టం. కానీ ఇక్కడ నేను ఒక పాయింట్ మెన్షన్ చేయగలను. ఎందుకంటే మీరు అన్నారు రీసెంట్గా వచ్చాడు సామిల్ కూడా రీసెంట్గా వచ్చిన వ్యక్తి మళ్ళీ మీ పార్టీలోకి. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళకి అక్కడ కాంగ్రెస్ ఎలా టికెట్లు ఇస్తుందని చెప్పి గతంలో మీ వాళ్ళు కూడా ప్రశ్నించిన సందర్భంలో అక్కడ కాంగ్రెస్ క్యాడర్ కావచ్చు, లేకపోతే అక్కడ ఓటర్లు ఎందుకు కాంగ్రెస్ను చూసేయాలి, ఎందుకు సామీలు చూసి ఓటేయాలి, ఒకవేళ అద్దంకి దాకా నుంచోబెడితే అక్కడ గెలిచే అవకాశాలు ఉండవా? నేను గెలిచే అవకాశాలు లేవని రిపోర్ట్స్ ఏం లేవు. ఇద్దరు ఉన్నప్పుడు తనకిచ్చి నన్ను ఇంకో ప్రత్యామ్నాయానికి వాడుకోవాలని అనుకొని ఉండవచ్చు. బట్ సర్వేస్ కానీ సెలెక్షన్ కానీ సైంటిఫిక్గా ఎనలిటికల్గా జరిగినప్పుడు పార్టీ నిర్ణయాన్ని మనం కాదనే హక్కు లేదు. నీకు కూడా వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది, వ్యక్తిగత హక్కు ఉంది, దానికి డిసెంట్ చెప్పుకోవచ్చు. డిసెంట్ మీన్స్ నాకు ఇట్లా ఎందుకు జరిగిందని కూడా అనొచ్చు. నేను అడగను ఎందుకు అని అంటే అది పార్టీ నిర్ణయం, ఒక్కరు చేసింది కాదు. మీకు 26 members ఇన్వాల్వ్ అవుతారు ఒక సీటు విషయంలో. ఏఐసిసి నుంచి, పిసిసి నుంచి, సెలక్షన్ కమిటీ, సిఇసి అందరు ఒక క్యాండిడేట్ సెలక్షన్ కొరకు గిన్ని స్థాయిల్లో ఉంటుంది. ఆ స్థాయిల్లో దయాకర్ ఈడ చేయడం కంటే కామ్గా ఉండడం బెటర్ అని వాళ్ళు తీర్మానించుకున్నారు. అంటే నేను ఒక్కరిని వాళ్ళందరికంటే పవర్ఫుల్ కాదు కదా. దాంట్లో మల్లికార్జున ఖర్గే గారు ఉంటారు, పిసిసి ప్రెసిడెంట్ గారు ఉంటారు, పలు సందర్భాల్లో సోనియా గాంధీ గారు ఉంటారు, కొన్ని సందర్భాల్లో రాహుల్ గాంధీ గారు ఉంటారు, ఒక్కో సందర్భంలో ప్రియాంక గాంధీ గారు ఉండొచ్చు, ఇక్కడ ఉత్తమ్ గారు ఉన్నారు, మనకు భట్టి గారు ఉంటారు, ఇటు రేవంత్ రెడ్డి గారు ఉంటారు. వీళ్ళకు లోకల్ ఇష్యూస్ తెలుసు. మనకు స్క్రీనింగ్ కమిటీలో మురళీధరన్ గారు ఉన్నారు, ఎట్ ద సేమ్ టైం జిగ్నేష్ మేవాని గారు ఉన్నారు, ఇటు సైడ్ సిద్దికి గారు ఉన్నారు. వాళ్ళంతా కూడా వివిధ రూపాల్లో రిపోర్ట్స్ వస్తాయి వాళ్ళకు. నాట్ ఈవెన్ వన్ వే, ఒక్కటే చూసి దయాకర్ మంచోడని అనుకోవడానికి కూడా కాదు. ఇన్ని రకాల విశ్లేషణలో దయాకర్కి నష్టం జరగొద్దని కూడా ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఇంతకంటే లాభం చేకూర్చే విషయాలకు మనం ఆలోచించండి ఏఐసిసి పెద్దలు అనుకోవచ్చు. మీరైతే ఇంత క్లారిటీగా చెప్తున్నారు, ఇంత స్క్రూటినీ జరుగుతుంది, ఇంత ప్రాసెస్ జరుగుతుందని చెప్పి. కానీ మీ పార్టీలోనే గత కొన్నేళ్లుగా పార్టీలో ఉండి టికెట్ దాకా బయటకు వచ్చి వేరే పార్టీలో వెళ్ళే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతున్నాం అనుకునే వాళ్ళు కావచ్చు, అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకుంది, అందుకే అక్కడ అన్యాయం జరిగింది, కొత్త వాళ్ళకి ఇచ్చారనేది ఏంటి? అద్దంకి దగ్గర విషయంలో కూడా అదే జరిగింది అనుకోవాలి. నేనైతే 2 times నేను టికెట్స్ తెచ్చుకున్నా కదా, 14, 18లో. నేను ఎవరికి ఏం సింగిల్ ఎంపీ ఇవ్వాలి, ఎవరికి నేనైతే ఇవ్వలే. ఇప్పుడు కూడా ఇచ్చే తీరుకుంటే ఎవరికి ఇస్తారు? 26 మందికి ఇస్తారా? అంటే మల్లికార్జున ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, అంటే ఎవరికి ఇస్తారు ఎట్లా అనే దాని దగ్గర ప్రాతిపదిక లేదు. కాబట్టి అది ఒక ఏమంటాము మాట్లాడుకోవడానికి సేయింగ్గా చెప్పే అంశమే తప్పితే, అదే గనక మనీనే ఇస్తే టికెటే వచ్చే తీరుగా ఉంటే ఇంకా వేరే ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎందుకు? ఎవరో ఒక్కరిని అపాయింట్ చేసి వాళ్ళకే పైసలు ఇస్తే టికెట్లు వచ్చాయి కదా, గెలుపు లేదు కదా. ఇక అదే క్వశ్చన్ అడుగుతున్నారు. అదే క్వశ్చన్ అక్కడ కూడా రైజ్ అవుతుంది. ఇంత ప్రాసెస్ చేసి ఇంత సర్వేస్ చేసుకుని సర్వేస్ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా గెలిచే అవకాశం ఉన్న వ్యక్తి కాకుండా ఓడగొట్టడానికి అక్కడ అభ్యర్థుల్ని పెడుతున్నారు, కొంతమంది కావాలని కొట్టొచ్చు. మ్యాక్సిమం వినబిలిటీ ఫైట్ ఇచ్చి గెలిచేది కొన్ని ప్రాంతాల్లో ఏమంటాము తప్పనిసరి పరిస్థితుల్లో అభ్యర్థులు పెట్టే స్థితి 3 రకాలే ఉంటాయి తప్పితే ఓడిపోవడానికి ఎవరు టికెట్ ఇవ్వరు.
తర్వాత ఓడిపోవడానికి ఎవరు టికెట్ అడగరు, గెలవడానికి అడుగుతారు ఎవరైనా సరే. అక్కడ మ్యాక్సిమం వినబిలిటీనే క్రైటీరియా, అంతే తప్పితే ఒకటి. అట్లాంటి అద్దంకి దయాకర్ గెలవడా అంటే అద్దంకి దయాకర్ అయినా గెలుస్తాడు, ఇంకా సామీరైనా గెలుస్తాడు, ఇంకా మోత్కుపల్లి గారు ఎవరైనా గెలుస్తారు అనుకున్నప్పుడు ఆప్షన్ వాళ్ళు యాప్ట్ ఏదైనా చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ నా విషయానికి వచ్చే వరకు నన్ను లోకల్గా ఉన్న ఇష్యూస్ను తర్వాత స్టేట్ యాజ్ ఏ యూనిట్గా ఉన్న ఇష్యూస్ని బేస్ చేసుకొని ఇంకా ఎన్రిచ్ చేయడానికి కూడా అవకాశం లేకపోలేదనే ఉద్దేశంతో కూడా స్టాప్ చేయొచ్చు. స్థానికంగా ఉండే పరిస్థితులు దయాకర్కి ఏమైనా వ్యతిరేకంగా ఉంటాయా అనే పరిస్థితులు కూడా గమనించి ఉండవచ్చు. అలాంటి పరిస్థితుల్లో సేఫెస్ట్ ప్లేస్లో నన్ను పెట్టిందని నేను అనుకుంటా తప్పితే నన్ను ఇంత పనిచేసిన దయాకర్ను నష్టం చేయాలని పార్టీ అనుకుంటుందని అయితే నేను అనుకోను. ఇంకేమైనా కాన్స్పైరసీస్ ఉంటే ఐ వోంట్ బాదర్ అబౌట్ దట్. ఏమైనా కుట్రలు అవి ఇలాంటి చిన్న చిన్నవి జరిగితే దాని గురించి పెద్దగా ఆలోచించే వ్యక్తి కూడా కదా అద్దంకి దయాకర్. ఆఫ్ ది రికార్డ్గా కొంతమంది నేతలతో మాట్లాడినప్పుడు మీరు 2-3 రోజుల్లో పార్టీలో చేరబోతున్నారని చెప్పి, అద్దంకి దయాకర్ ఏ పార్టీలో చేరబోతున్నారు? కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నాడు. 3వ తారీఖు నాడు తెలుస్తుంది. ఇంకా ఆ రోజు రిజల్ట్ వస్తుంది, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎంతో కొన్ని కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు. సో అది చూసి చెప్పగలరా సేమ్ అదే మాట? దీని రికార్డు కూడా చేసుకోరు అట్లనే. అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటుండు. ఎందుకు ఉంటున్నాడు? అధిష్టానాన్ని గౌరవించి ఉంటున్నాడు, అధిష్టాన నిర్ణయాన్ని గౌరవించి ఉంటున్నాడు. ఇది లెక్క. లేకపోతే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ మినిట్. ఏ పార్టీ నన్ను యాక్సెప్ట్ చేయదు? ఇప్పుడున్న పార్టీలలో ఏ పార్టీ నన్ను యాక్సెప్ట్ చేయదు? నేను పార్టీ సిద్ధాంతాల పరంగా అన్ని పార్టీలను నేను ఏమంటాము గౌరవిస్తా, కాంగ్రెస్ పార్టీని ఎక్కువ ప్రేమిస్తా. కాబట్టి ఏ పార్టీ కూడా మిగతా పార్టీలు కూడా నన్ను ఎవరు వ్యతిరేకించరు.